overthrown. Meet me at the cornerstone. I know that I can't be without you. This bond is solid gold. Hello guys, welcome back to the channel. This is your boy Naushad Wali. So na per Naushad, nenu oka third year MBBS student ni, but idi MBBS vlog kaadu. మనమైతే ట్రిప్కి వెళ్తున్నాం. మీరు నా వీడియోస్ ఇదివరకు నేను చూస్తే మీకు తెలిసి ఉండాలి. మనం ఇయర్లీ 2 లాంగ్ ట్రిప్స్, ఒక షార్ట్ ట్రిప్ అయితే వెళ్తాం. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ముంబై అండ్ పాండిచేరి వెళ్ళాం లాంగ్ ట్రిప్. సో ఈ ఇయర్ మైసూర్ అండ్ కూర్గ్ ట్రై చేస్తున్నాం. కూర్గ్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు వెళ్తానో లేదో, బట్ మైసూర్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ కేరళ అయితే మేలో ట్రై చేస్తున్నాం, మే ఆర్ జూన్. సో ఇప్పుడైతే మైసూర్ వెళ్దాం. మనం యాజ్ యూజువల్ విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. అండ్ బై ద వే ఇది ఒక సోలో ట్రిప్ అనమాట. నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, బట్ ట్రావెలింగ్ మొత్తం సోలోనే. నాకు అలవాటే, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే తెలిసి ఉండాలి. సో మన ట్రైన్ అయితే ఇంకో 10 minutesలో ఉంది, భాగ్మతి ఎక్స్ప్రెస్. సో లెట్స్ గో. మీకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు థర్డ్ ఇయర్ క్లాసెస్ నిన్నే స్టార్ట్ అయ్యాయి, బట్ ఇవాళ హాలిడే పెడుతున్నా. ఐ నో అటెండెన్స్ పోతుంది అని. మెడికల్ కాలేజెస్ అన్నీ అంతే, హాలిడేస్ ఏమి ఇవ్వమన్నమాట. జస్ట్ 1 day గ్యాప్ వచ్చింది మాకు. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ అయినాయి, ఫైనల్ ప్రాక్టికల్స్. 1 day గ్యాప్ ఇచ్చి వెంటనే కాలేజ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మా కాలేజ్ అనే కాదు, అన్ని మెడికల్ కాలేజెస్ అంతే బేసికల్లీ. సో మనమే అటెండెన్స్ మేనేజ్ చేసుకోవాలి. అంటే కొన్ని రోజులు హాలిడేస్ పెట్టుకొని కొన్ని రోజులు ఇలా లీజర్ టైం స్పెండ్. సో ఇప్పుడు 3 days కాలేజ్ పోద్ది, భయం వేయట్లేదా అంటే మీరు అనుకోవచ్చు, ఇలా ట్రిప్స్కి వెళ్తావు ఎలా మేనేజ్ చేస్తావు అని. నా దగ్గర స్కిల్ ఉంది అంటే నాకు ఇప్పుడు నిజంగా భయం వేయట్లేదు అటెండెన్స్ పోతున్నా కూడా, బికాజ్ I have that confidence that I can manage attendance అని చెప్పి. బికాజ్ లాస్ట్ టైం కూడా నాకు 51 or 52 ఉంది. నేను 4 months ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా వెళ్ళి 76 పుల్ ఆఫ్ చేస్తాను అనమాట. సో నా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, బికాజ్ ఒక్కసారి డిటర్మైన్ అవుతే లైక్ అలా వెళ్ళిపోతా కాలేజ్కి ఇంకా మానకుండా అంతే. సో దట్స్ హౌ యూ బ్యాలెన్స్ లైఫ్ గైస్. లైఫ్ షుడెంట్ బి ఆల్వేస్ మోనోటోనస్. సో ఇదే మన ట్రైన్, మైసూర్ ఎక్స్ప్రెస్ ఆర్ భాగ్మతి ఎక్స్ప్రెస్. డైరెక్ట్ ట్రైన్ దొరికింది. నిజంగా సైడ్ లోవర్ బర్త్ రాగానే నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఆ రోజు ఎవరు లేరు అనుకున్నా, బికాజ్ నీకు ఇంజరీ ఉంది. అండ్ మీరు అనుకోవచ్చు నీకు ఇంజరీ ఉంచుకొని ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి. అదంతే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాం చెప్పండి. టైం దొరికినప్పుడు తిరగాలి. దట్స్ వాట్ వీ కాల్ ప్యాషన్. బికాజ్ MBBS చదువుతా టైం దొరకదు తిరగడానికి. నాకు దొరికిన టైంలోనే తిరగాలన్నమాట. సో అంతే. సో సన్ రైజ్ అవుతుందని చెప్పి డోర్ దగ్గరికి అయితే వచ్చి నుంచొని చూస్తున్నాను. నాకు సన్ రైజెస్ అన్న సన్సెట్స్ అన్న చాలా ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, MBBS వ్లాగ్స్ ఎలాగో చూస్తున్నారు, ట్రావెల్ వ్లాగ్స్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ముందు లైక్ కొట్టండి. I've been in and out my mind since I hit your phone. I've been counting up the times that I did you wrong. I just want you by my side when I get real gone. Feel it's been a little while since we got along. Yeah, we've been playing stupid games, the situation rotates, and they say communication save relations. Okay, medicated how I'm patient, wasting time ain't the way, 'cause I can see it on your face. I've been tossing, turning, staying up all night long. నెవర్ లెట్ దట్ కిడ్ గో అవే ఫ్రమ్ యూ అంటారు కదా. సో ఆంధ్ర తమిళనాడు బార్డర్ దాటుతుంటే నేను మ్యాప్స్లో ఓపెన్ చేసి చూసుకుంటున్నాను అనమాట. సో ఇదివరకు ఏంటంటే ట్రైన్లో తినేస్తాలే అనేవాడిని, బట్ తిరిగి అలవాటు అయిపోయింది. ఇంకా ట్రైన్లో ఫుడ్ వర్స్ట్ అని అర్థమైంది నాకు. సో మమ్మీని పార్సల్ చేయమంటే ఎప్పుడు, సో నాకైతే లైక్ పులిహోర పార్సల్ చేసి ఇచ్చారనమాట. అండ్ మనమైతే జోలరిపెట్టే జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇది తమిళనాడులో ఉంది. మన వాళ్ళు క్లాస్లో ప్రశాంతంగా కూర్చొని క్లాస్ వినొచ్చుగా చెప్తుంటే, లేదు నాకు వీడియో కాల్ చేసి గుర్తు చేస్తున్నారు నీ అటెండెన్స్ పోతుందిరా అని. నేనేమో హ్యాపీగా ట్రిప్కి వెళ్తుంటే అటెండెన్స్ గోల్ ఒకటి నాకు. మైసూర్ ప్లాట్ఫామ్స్ అబ్జర్వ్ చేయండి, కర్వ్ ఉన్నాయి అనమాట. జనరల్గా మనకి అలా కనిపించవు. సో ఫైనల్లీ వీ ఆర్ ఇన్ మైసూర్. సో మనమైతే రైల్వే స్టేషన్ నుంచి ఆటో తీసుకొని ముందు డిన్నర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ దగ్గరలోనే హోటల్ RRR అని చెప్పి, మైసూర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ హైప్డ్ రెస్టారెంట్, ఫేమస్ రెస్టారెంట్. సో అక్కడికైతే వచ్చా డిన్నర్ చేయడానికి.
సో ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ ఫేమస్ అన్నారు, సో అదే తీసుకున్నా. అండ్ వర్త్ ద హైప్ అంటే ఎస్ బాగుంది, బట్ కొంచెం టూ మచ్ హైప్ అనిపించింది. బట్ యా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు అనుకోవచ్చు సోలో ట్రిప్ కదా, లాంగ్వేజ్ ఎలా మేనేజ్ చేస్తున్నాం అని చెప్పి. నిజం చెప్పాలంటే నార్త్ వెళ్తే హిందీ మేనేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కన్నడ. చాలామంది అనుకుంటారు కన్నడ మనకి రాదు అని చెప్పి, బట్ మీరు తెలుగులో మాట్లాడండి, అందరికీ అర్థమైంది తెలుగు అక్కడ. బికాజ్ తెలుగు అండ్ కన్నడ ఆర్ లైక్ సిస్టర్ లాంగ్వేజెస్. సో ఇక్కడ ఫలూదా తీసుకునే దగ్గర మెనూ చూపిస్తా చూడండి, కన్నడలో ఉంది కానీ మీరు ఆల్మోస్ట్ మొత్తం చదవగలరు. కింద నుంచి చూడండి, లస్సీ, కుల్ఫీ అలా అని చెప్పి అవన్నీ తెలుగులోనే ఉంటాయి, లైక్ సిమిలర్, ఆల్మోస్ట్ సిమిలర్ తెలుగులోనే. ఇంకా నాకు పాండిచేరి వెళ్ళినప్పుడు తమిళే కొంచెం కష్టమైంది, కన్నడ చాలా సింపుల్గా ఉంది అనమాట. ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ అనమాట. అండ్ ఏదన్నా ఫెస్టివల్స్ టైంలో అయితే లైట్ షో కూడా ఉంటుందంట, బట్ ఇప్పుడైతే అంతేం లేదు, జస్ట్ లైట్స్ అయితే ఉన్నాయి. 2 కళ్ళు సరిపోవట్లా, అంత బాగుంది. సో ఫైనల్లీ 17 hours జర్నీ తర్వాత నా ఫ్రెండ్ ఫ్లాట్కి అయితే వచ్చేసా. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే లెగుస్తా. Even if the sky is falling, I'ma do it anyway. So save your worries, slide your loving. సో దిస్ ఈస్ డే 1 ఇన్ మైసూర్. సన్ రైజ్ చూసారు కదా, బట్ రూమ్ నుంచి చాలా అంటే చాలా బాగుంది. సో డే 1లోనే మనం మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కవర్ చేసేస్తాం మైసూర్లో. సో మైసూర్లో మసాలా దోశ చాలా ఫేమస్ అంట, అది ట్రై చేయడానికి అయితే వచ్చాం. సో వీడు వచ్చేసి ప్రణీత్ వచ్చేసి యాక్చువల్లీ నా స్కూల్లో జూనియర్, బట్ ఆ తర్వాత ఇద్దరికి బాండ్ చాలా అంటే చాలా బాగా పెరిగింది, బికాజ్ మేమిద్దరు యానిమల్ లవర్స్. అండ్ యా, ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే ఆర్డర్ చేసాం, చెప్పా కదా, అది వచ్చేసి మసాలా దోశ అండ్ బిస్మిల్లాబాద్. ఆ ఎల్లోది వచ్చేసి కేసరి బాత్ అనమాట. అన్నీ బాగున్నాయి. మసాలా దోశ చాలా ఫేమస్, డెడ్ ఫేమస్ ఇక్కడ, అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంది. వర్త్ ద హైప్ అని చెప్పొచ్చు, బికాజ్ అంత క్రిస్పీ దోశ నేను తినలేదు ఎప్పుడు. సో యాక్చువల్లీ సోలోనే తిరిగేది, బట్ ఈ ఒక్క ప్లేస్కి ప్రణీత్ వస్తా అన్నాడు, బికాజ్ చెప్పా కదా ప్రణీత్ నేను యానిమల్ లవర్స్. సో అలానే మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యింది కూడా. సో రంగనాథ్ తిత్తు బర్డ్ శాంచురీకి అయితే వెళ్తున్నాం ఫస్ట్. సో ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. కర్ణాటకలో వీటినన్నా పక్కా పొగడాలి అంటే రోడ్స్ని పొగడాలన్నమాట. రేపు కూర్కి వెళ్తున్నా, చూపిస్తా రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇది వచ్చేసి రంగనాథ్ తిత్తు బర్డ్ శాంచురీ. ఇప్పుడైతే లోపలికి వెళ్తా, బోటింగ్ కూడా ఉందంట. సో ప్రణీత్ కూడా ఎప్పుడు వెళ్ళలేదంట 1 year నుంచి మైసూర్లో ఉండి కూడా, బికాజ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, నాకు గుర్తుంది, లైక్ నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం బర్డ్ శాంచురీకి అని చెప్పి. సో ఈ రంగనాథ్ తిత్తు బర్డ్ శాంచురీ వచ్చేసి మైసూర్ సిటీ నుంచి ఒక 10-15 kilometers ఉంటుంది, శ్రీరంగపట్నం అనే టౌన్లో. సో చాలామందికి బర్డ్ శాంచురీ అంటే అవే బర్డ్స్ ఉంటాయి, అదే బోటింగ్ ఉంటుంది అనుకుంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చూస్తున్నారు కదా, క్రోకోడైల్స్ అనమాట. లిటరల్లీ బోట్లో వెళ్తుంటే మనకి కొంచెం దూరంలోనే క్రోకోడైల్స్ కనిపిస్తాయి అనమాట. చాలా నియర్ ఎక్స్పీరియన్స్ లిటరలీ చెప్పాలంటే. సో ఇది వచ్చేసి కావేరీ రివర్, కర్ణాటకలో కదా. సో కావేరీ రివర్లో ఒక పార్ట్ వచ్చేసి బర్డ్ శాంచురీ అయితే ఉందన్నమాట, రంగనాథ్ తిత్తు. సో మీరు అక్కడ చూస్తున్న వచ్చేసి పెలికన్స్ అనమాట. ఇంకా నార్మల్ మైగ్రేటరీ బర్డ్స్ అన్నీ ఉన్నాయి, పెయింటెడ్ స్టాక్స్ కానీ అవన్నీ. అండ్ ఇది లైక్ కర్ణాటకాస్ లార్జెస్ట్ బర్డ్ శాంచురీ. సో మీరు వస్తే విజిట్ చేయండి ఇక్కడికి. సో ఇక్కడ స్పెషల్ చెప్పా కదా, క్రోకోడైల్ అనమాట. చాలా దగ్గరగా ఉంటాయి మనం బోటింగ్ చేసేటప్పుడు. సో బోటింగ్ అయితే అయిపోయింది. ఎంట్రీ ఫీ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 100 rupees per head. సో ఇట్ వాజ్ డెడ్ చీప్ యాక్చువల్లీ చెప్పాలంటే, అండ్ వర్త్ ద ఎక్స్పీరియన్స్. బోటింగ్ అయిపోయి బయటికి రాగానే పక్కనే డాక్టర్ సలీం అలీ బర్డ్ సెంటర్ అయితే ఉంటుంది. సో వెళ్ళి విజిట్ చేయండి. సో మీలో ఎవరికైనా డాక్టర్ సలీం అలీ తెలియకపోతే, ఆయన ఒక ఆర్నిథోలాజిస్ట్ అనమాట, అంటే బర్డ్స్ గురించి రీసెర్చ్ చేసే ఒక డాక్టర్. సో ఆయన బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఆయన్ని. మీరు లైక్ రోబో 2.0 ఉంది కదా, సో అది చూస్తే మీకు తెలిసి ఉండాలి. ఎలాగో 15 kilometers శ్రీరంగపట్నం వచ్చాం కదా, సో ఆ పక్కనే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అయితే ఉంది. సో అక్కడికైతే విజిట్ చేయడానికి వెళ్ళాం. ఆ రోజు ఉమెన్స్ డే, సో టికెట్ ఏం లేదంట. బట్ ద బ్యాడ్ పార్ట్ వాజ్ రెనోవేషన్లో ఉంది, సో లోపలికి ఎలవ్ లేదన్నారు. సో జస్ట్ బయట నుంచి చూసి అయితే ఆ పక్కనే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉంది, చాలా ఫేమస్ లైక్ మైసూర్ చుట్టూతా, అంటే ఆర్కిటెక్చర్ అదంతా. లోపలికి ఏం వెళ్ళలేదు, బయట నుంచే చూసాం, బికాజ్ మాకు ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి. సో బయట నుంచి ఆర్కిటెక్చర్ చూడండి, లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్చరల్ టెంపుల్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సో అక్కడ చూసారు కదా, 894 ADలో అయితే బిల్డ్ చేశారండి ఈ టెంపుల్ని. లిటరల్లీ 894 AD అంటే మన ఊహకు కూడా అందనంత లైక్ బ్యాక్ ఆఫ్ టైంలో అది. సో ఇది ఒక ఏన్షియంట్ టెంపుల్ కాబట్టి లైక్ చూసారు అక్కడ రాసింది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అనమాట. హ్యాస్ బిన్ డిక్లేర్డ్ టు బీ ద నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్. సో యా, అర్థం చేసుకోండి ఎంత ఓల్డెస్ట్ టెంపుల్ ఇది.
సో శ్రీరంగపట్నం నుంచి అయితే తిరిగి వచ్చేసాం మైసూర్కి. సో ఇప్పుడు వచ్చేసి ఒక చర్చ్ ఇంకా మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం. సో ఈ చర్చ్ చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ చర్చెస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అంటే నేను పాండిచేరి కూడా వెళ్ళా, అక్కడ కూడా చర్చెస్ చూసా. బట్ ఈ చర్చ్ ఆర్కిటెక్చర్తో ఏ చర్చ్ని పోల్చలేము అనమాట, అంత బాగుంది. ఇది ఒక నియోగోతిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే ఫారెన్లో చర్చెస్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి ఒక క్యాథలిక్ చర్చ్. పేరు వచ్చేసి సెయింట్ ఫిలోమినాస్ చర్చ్. దీన్ని లైక్ సెయింట్ జోసెఫ్ ఇంకా సెయింట్ ఫిలోమినా అని కూడా పిలుస్తారు కలిపేసి. ఈ సెయింట్ ఫిలోమినా చర్చ్ వచ్చేసి ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చ్ అనమాట. అండ్ 1936లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. Can't feel that good things coming. Finally believe that it's gonna be a bright one here. 'Cause even if the sky is falling, I'ma do it anyway. So save your worries, slide your love in. I can't feel that good things coming. Finally. సో ఫైనల్గా ఇప్పుడైతే చూపిపోతున్నా మైసూర్స్ మోస్ట్ ఫేమస్ మైసూర్ ప్యాలెస్. సో నిజం చెప్తున్నా, వెళ్ళేంతవరకు ఏంటి దానికి అంత హైప్ అనుకున్నా, కానీ వెళ్ళంగానే ఓకే దీనికి ఇంతేనా హైప్, ఇంకా హైప్ ఇవ్వాలి అనుకున్నాను అనమాట. అంత బాగుంది. నేను లోపలికి వెళ్ళంగానే మీకు చూపిస్తాను. లిటరల్లీ రెండు కళ్ళు సరిపోవన్నమాట మైసూర్ ప్యాలెస్ని చూడడానికి. సో మనమైతే ఏదన్నా సిటీ కానీ ప్లేస్ కానీ విజిట్ చేస్తే ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నీ విజిట్ చేస్తాం అనమాట అక్కడ ఉన్న ప్లేసెస్. బట్ నేను చూసింది ఏంటంటే, ఇక్కడ చాలామంది టూరిస్టులు ఓన్లీ మైసూర్ ప్యాలెస్ని చూడడానికి అయితే వస్తున్నారు. సో మీరు మైసూర్ విజిట్ చేస్తే మైసూర్ ప్యాలెస్ ఒక్కటే కాకుండా అన్ని ప్లేసెస్ చూడమని చెప్తా. బట్ ద బెస్ట్ ప్లేస్ అంటే మైసూర్ ప్యాలెస్ అనమాట. లోపలికి వెళ్ళాక చూపిస్తా. అండ్ ఎంట్రీ టికెట్ చాలా తక్కువ. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫుట్వేర్ అయితే ఇవ్వాలి, బికాజ్ లోపలికి లైక్ స్లిప్పర్స్ షూస్ ఏమి అలో చేయరు, బేర్ ఫుట్తో వెళ్ళాలన్నమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత నీట్నెస్ మెయింటైన్ చేయడానికి అది చేస్తున్నారు. సో ఈ మైసూర్ ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసి ఇది వరకు ఇల్లు అనమాట. అంటే లిటరల్లీ ఒక ఇల్లు. ఎవరికంటే మైసూర్లో వడియార్ డైనాసిటీ అని ఒక రాయల్ ఫ్యామిలీ ఉండేది. సో ఆ రాయల్ ఫ్యామిలీకి ఇది ఒక ఇల్లు అనమాట. Tell me baby what's the problem, 'cause I keep trying to figure it out. Oh no. సో ప్యాలెస్ మొత్తంలో ఇది లైక్ సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఫస్ట్ ఇది కూడా చూపిస్తా, వెయిట్ చేయండి. Pick it up and now I want to show you all what you deserve. And know we got so much to learn. And just like when we said I do, and it's only you that can do it like that. Yeah, yeah. I like it with you. I like it with you. I like it with you. సో ఇదే మొత్తం మైసూర్ ప్యాలెస్లో నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట. లైక్ ద #1 బెస్ట్ స్పాట్ ఇన్ ద ప్యాలెస్ అని. I was from all night long. I like it when you close all the curtains, taking up the trash and the burdens. We got all the time, ain't no worries. Oh, oh, yeah. Oh, I like it with you in it. And make me take a little look. Can we finish it? And then get busy getting back into the thick of it, yeah. సో మైసూర్ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ వచ్చి 1897లో అయితే స్టార్ట్ అయింది, 1912లో కంప్లీట్ అయింది అనమాట. సో యాక్చువల్ ఓనర్స్ వచ్చేసి వడియార్ డైనాసిటీ అయినప్పటికీ ప్రస్తుతానికి అయితే కర్ణాటక గవర్నమెంట్ అండర్లో అయితే ఉంది మైసూర్ ప్యాలెస్. చెప్పా కదా 2 కళ్ళు అయితే సరిపోలేదన్నమాట మైసూర్ ప్యాలెస్ చూడడానికి, అంత బాగుంది. సో లంచ్కి అయితే గూఫా రెస్టారెంట్ అనమాట. ఇది లైక్ కేవ్ థీమ్డ్ రెస్టారెంట్. ఇక్కడికైతే వచ్చా అండ్ లంచ్ చాలా బాగుంది. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ దట్స్ ఫైన్ వన్స్ ఇన్ అ వైల్. సో ఇప్పుడైతే షుక్వన్కి మ్యాప్ ఫిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో షుక్వన్ అనేది ఒక బర్డ్స్ ప్యారడైజ్ బేసిక్గా. నేను మా ఫ్యామిలీతో కూర్చొని ఇంట్లో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసాను అనమాట ఈ షుక్వన్ని యూట్యూబ్లో. సో మా మమ్మీ నేను మైసూర్ వెళ్తున్నా అని చెప్పగానే అక్కడికి వెళ్ళమని గుర్తు చేశారు, లేకపోతే లిటరల్గా నాకు గుర్తులేదు అది అక్కడ ఉందని చెప్పి. Take a little look, can we finish it? And then get busy getting back into the thick of it, yeah. సో గైస్ ఇప్పుడైతే షుక్వన్కి వచ్చా. చెప్పా కదా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టీవీలో ఊరికే, అంటే నాకు బర్డ్స్ అంటే ఇష్టం, మా పేరెంట్స్కి కూడా యానిమల్స్ అంటే ఇష్టం. సో యూట్యూబ్లో ఇలా చూస్తున్నాం జనరల్గా బర్డ్స్ గురించి చూస్తున్నప్పుడు ఈ షుక్వన్ అయితే వచ్చింది ఒక వీడియో. సో అప్పటి నుంచి లైక్ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట.
బట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అది మైసూర్లో ఉందని చెప్పి, చెప్పా కదా 3-4 years బ్యాక్ అని చెప్పి. బట్ నేను మమ్మీకి చెప్పంగానే మా మమ్మీ అన్నారు శుక్వన్ ఉన్నది మైసూర్లోనే కదా అని చెప్పి. నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇది వరకు యానిమల్స్ అన్న బర్డ్స్ అన్న. యాక్చువల్లీ నాకు వెటర్నరీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే. బట్ ఐఎమ్ ఇన్ MBBSతో ఒక 2 years బ్యాక్ వరకు అయితే మా ఇంట్లో ఒక మినీ జూవే ఉండేది. మీరు నా ఫస్ట్ ఇయర్ వీడియోస్ చూసుంటే మీకు తెలిసి ఉండాలి. లైక్ లిటరల్లీ నా ఇంట్లో చాలా యానిమల్స్ ఉండేవి. బట్ MBBS జాయిన్ అయ్యాక నాకు టైం కుదరక మా ఫ్రెండ్స్కి బయట వాళ్ళకి ఇచ్చేసాను అనమాట చాలా యానిమల్స్. టు బి ఆనెస్ట్ 2 years బ్యాక్ ఇదే ప్లేస్కి నన్ను తీసుకొచ్చి వదిలేస్తే నేను ఇక్కడ ఉన్న ప్రతి బర్డ్ పేరు చెప్తాను అనమాట. ఇప్పటికి కూడా నేను ట్రై చేస్తా రీకలెక్ట్ చేయడానికి. అండ్ అక్కడ ఒక చిన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపుల్లా ఉంది. ఇక్కడ బోర్డుని చూసారు కదా, వెల్కమ్ టు శుక్వన్. ఎంట్రీ ఫ్రీ అని చెప్పాడు, చూద్దాం. సో ఎంట్రీ వచ్చేసి అబ్సల్యూట్లీ ఫ్రీ, అసలు ఏమీ ఛార్జ్ చేయట్లేదు అనమాట. 0 ఎంట్రీ ఫీ. బోన్సై ప్లాంటేషన్ అవన్నీ ఉన్నాయి, వాటికైతే ఎంట్రీ ఫీ ఉంది, కానీ బర్డ్స్ చూడడానికి అయితే ఏమీ లేదు. సో ఒక 300-400 meters అయితే నడుచుకుంటే లోపలికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇది చూసి ఇక్కడే ఉంటాయేమో అనుకున్న బర్డ్స్, బట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే అస్సలు ఇక్కడ ఫోనే బయటికి తీయనియట్లేదు, ఏమీ రికార్డ్ చేయనియట్లేదు. నేను కష్టపడైతే రికార్డ్ చేశాను మీకోసం అని చెప్పి. సో వీడియోని లైక్ చేయండి. మీరు 16 minutes వీడియోని చూసారంటే మీరు పక్కా నచ్చి చూసుంటారు ఇక్కడ దాకా. సో ఇన్ కేస్ జస్ట్ చేయకపోయి ఉంటే గుర్తు చేస్తాను, లైక్ చేయండి. అండ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ hundreds of species of parrots ఉన్నాయి అనమాట. అన్ని బర్డ్స్ కాదు, ఓన్లీ ప్యారెట్ స్పీషీస్ ఉంటాయి. సో మీకు అక్కడ చూపిస్తుంది బ్లూది వచ్చేసి హయాసింత్ మకావ్, లైక్ బ్లూ కలర్, ఫుల్ బ్లూ. ఇది బ్రెజిల్కి చెందింది. అండ్ ఇవి వచ్చేసి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్. టైల్ వచ్చేసి రెడ్ కలర్లో అయితే ఉంటుంది అనమాట. సో లిటరల్లీ నాకు ఆల్మోస్ట్ అన్ని పేర్లు తెలుసు, చాలా వరకు గుర్తున్నాయి కూడా. నేను మర్చిపోతా అనుకున్నా, చాలా రికార్డ్ చేయలేకపోయా, చెప్పా కదా. సో శుక్వన్ వచ్చేసి ఒక రెస్క్యూ సెంటర్ కూడా అనమాట ప్యారెట్స్కి. సో ఇంజర్డ్ ఉన్న ప్యారెట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ రెస్క్యూ చేస్తారు. ఈ లోరీ కిట్స్ చూసారు కదా, నేను వాటితో అయితే ఫోటో దిగా. సో ఇవన్నీ వదిలేస్తారు అక్కడ మొత్తం ఎన్క్లోజర్లో, మనం వాటి మధ్య నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో చెప్పాక మన ఫోన్లు వాడినెవ్వరు, ఏమి తీయనియరు. సో వాళ్ళ కెమెరాలో దిగి వాళ్ళకి పే చేసి మనం డిజిటల్ కాపీ కూడా తీసుకున్నాం. సో శుక్వన్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి మైసూర్ శాండ్ మ్యూజియం ఉందన్నమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. ఏదో ఎక్స్పెక్ట్ చేయగానే మ్యూజియం అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఇంతే, చిన్నదనమాట. జస్ట్ ఒక ఇల్లు సైజ్ అంత ఉంటుందేమో అంతే. బట్ ఆ స్కల్ప్చర్స్ ఏదైతే ఉన్నాయో శాండ్తో చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ డీటెయిలింగ్ అయితే వేరే లెవెల్ బ్రో. అట్లా సో దట్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ డే 1. ఆల్మోస్ట్ చాలా అయితే కవర్ చేస్తాం కదా. సో తిరిగి రూమ్కి అయితే వచ్చేసా. తర్వాత నేను ప్రణీత్ కలిసి డిన్నర్కి అయితే వెళ్ళాం అనమాట. సో ఆఫ్టర్నూనే లంచ్కి బిర్యానీ తిన్నా. సో రైస్ తినడం ఇష్టం లేక బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాం డిన్నర్కి, అండ్ ఐ మీన్ లైక్ టిఫిన్స్ కోసం. సో MTR సిన్స్ 1924 ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇది వచ్చేసి మ్యాంగళూరు బన్ అంట. ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేసా, బాగుంది. సో ఆ తర్వాత కార్నర్ హౌస్కి వచ్చాం. మీకు ఎవరికైనా తెలిసి ఉండాలి, కార్నర్ హౌస్ బెంగళూరులో చాలా ఫేమస్, మైసూర్లో కూడా ఉంది కార్నర్ హౌస్. సో అక్కడైతే DBC అనమాట, డెత్ బై చాక్లెట్. మన తెలుసు కదా విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీకి ఫేవరెట్ థింగ్ అనమాట కార్నర్ హౌస్లో DBC. నిజం చెప్పాలంటే ఒక్క స్పూన్ నోట్లో ఇలా పెట్టుకోగానే బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిపోయింది భయ్యా, వేరే లెవెల్ ఉంది. 300 కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ వర్త్ ఇట్. సో గైస్ ప్రజెంట్ అయితే మనం JSS మెడికల్ కాలేజ్లో ఉన్నాం. ప్రణీత్ని డ్రాప్ చేస్తా. సో ఇక్కడ నుంచి నేనైతే కూర్గ్ వెళ్తున్నాను అనమాట. ఎంటైర్ కూర్గ్ కాదు, బికాజ్ నాకు ఎంటైర్ కూర్గ్ విజిట్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ కూర్గ్లో ఒక 3-4 ప్లేసెస్ తప్ప అంత వర్తీ చూసేవి ఏం లేవు. కూర్గ్ ఎలాంటిదంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక విల్లా తీసుకొని స్పెండ్ చేయాలి అనుకుంటే అలాగే బెస్ట్ ప్లేస్ అనమాట కూర్గ్. సోలో ట్రావెలర్స్ కానీ తక్కువ మెంబర్స్ వెళ్తే అంత వైబ్ ఉండదు. సో నేనైతే ఎప్పటి నుంచో ఆ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఒకటి ఉందన్నమాట. ఇట్స్ లైక్ సౌత్ ఇండియాలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ నాకు తెలిసినంతవరకు అయితే మోస్ట్లీ. సో అదైతే విజిట్ చేస్తా. అండ్ చుట్టూ ఇంకేమైనా కుదిరితే విజిట్ చేస్తా, బికాజ్ ఇక్కడ నుంచి 90 kilometers ఉందన్నమాట. 90 కదా, వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ 200 అయ్యిద్ది. ఇంకా చుట్టుపక్కల ఏమన్నా చూసుకున్నా కూడా
నా పర్సనల్ బెస్ట్ వచ్చేసి 140 కిలోమీటర్సే సింగిల్ డేలో. చూద్దాం 200 ఎలా ట్రై చేస్తానో లేదా అనేది. మందల్పట్టి పీక్ అని ఉంటుంది కూర్గ్లో, అది విజిట్ చేయడానికి మనకు అవ్వదు. బట్ దట్ స్టిల్ ఫైన్ బికాజ్ నేను వంజంగి చూసా అరకు దగ్గర. సో ఆల్మోస్ట్ సిమిలర్. ఇంకా వంజంగి ఒక మెట్టు ఎక్కువ ఉంటుంది అనమాట, ఏం లేదు, కొండపైన క్లౌడ్స్ అవన్నీ ఉంటాయి అనమాట, మేఘాల కొండల్లాగా. సో అదొక్కటి మిస్ అవుతాం కూర్గ్లో, మెయిన్గా మిస్ అయ్యేది. బట్ స్టిల్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేశా కాబట్టి ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. సో నాకైతే మెయిన్ ఎయిమ్ ఇప్పుడు ఆ బుద్ధిస్ట్ మొనాస్టరీ చూడాలని చెప్పి. ఇక్కడ నుంచి చెప్పా కదా 90 కిలోమీటర్స్. సో మీకు ఇందాక 90 కిలోమీటర్స్ వెళ్ళడానికి 90 రావడానికి అని చెప్పా, కానీ నాకు వెళ్ళొచ్చేసరికి 220 కిలోమీటర్స్ అంటే 110 వచ్చింది. బికాస్ కొంచెం లోపలికి కూడా వెళ్ళా కూర్గ్లోకి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ద బెస్ట్ రోడ్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అనమాట. కర్ణాటక రోడ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య. ఎంత వైడ్ ఉన్నాయి, ఎంత నీట్ ఉన్నాయి, ఎంత క్లీన్ ఉన్నాయి అంటే మీరు చూస్తున్నారుగా, మీకే తెలిసి ఉండదు. సో మైసూర్ కూర్గ్ హైవేలో ఇవైతే కనిపించాయి అనమాట. సో చెర్రీ బ్లాసమ్స్ తెలుసు కదా, అచ్చం అలానే ఉన్నాయి. ఐ నో దీస్ ఆర్ నాట్ చెర్రీ బ్లాసమ్స్, బట్ యా వైలెట్ కలర్, పర్పుల్ కలర్లో భలే ఉన్నాయి. సో గైస్ మనమైతే కుషాల్ నగర్ వచ్చేసాం. ఇది కూర్గ్కి ఒక 20 కిలోమీటర్స్ ముందు. ఇక్కడైతే ఒక గోల్డెన్ టెంపుల్ ఉంటుంది అనమాట, లైక్ ఒక బుద్ధిస్ట్ టెంపుల్, బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. ఇది ఒక్కటి చూడడానికి నేను 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటా వచ్చి అక్కడి నుంచి, మైసూర్ నుండి. ఇట్ విల్ బి వర్త్ ఇట్ బికాస్ సౌత్ ఇండియాలో లేవు. సో గైస్ ఇప్పుడైతే నాండ్రోలింగ్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ / టెంపుల్కి అయితే వచ్చాం. బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఉంటాయి కానీ ఇలాంటిది సౌత్ ఇండియాలో అయితే మనకి ఎక్కడ కనిపించదు. ఇది ఒక టిబెటియన్ బుద్ధిస్ట్కి చెందిన, లైక్ వాళ్ళ లీనియేజ్కి చెందిన మొనాస్ట్రీ అనమాట. 20 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ కూర్గ్, కొంచెం కుషాల్ నగర్ వైపు ఉంటుంది. చెప్పా కదా సౌత్ ఇండియాలో అయితే మనకి ఎక్కడ కనిపించవు. సో నేను 100 కిలోమీటర్స్ మైసూర్ నుండి ట్రావెల్ చేసుకుంటూ అయితే వచ్చా ఇక్కడికి. ఎంట్రన్సే చాలా బాగుంది, నేను మీకు చూపిస్తా. అది చూడండి, ఎంట్రీ గేట్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దట్. అండ్ ఇక్కడ చాలా మాంగ్స్ అయితే ఉన్నారు. నేను మొన్న మైసూర్కి ట్రైన్లో వస్తుంటే విజయవాడ నుంచి నాకు మాంగ్స్ కనిపించారు. ఏంటి బెంగళూరుకి మాంగ్స్ వస్తున్నారు ఏంటబ్బా అనుకున్నా. తర్వాత అర్థమైంది, లైక్ మైసూర్లో దిగారు వాళ్ళు. ఆ తర్వాత అర్థమైంది ఇక్కడ మొనాస్ట్రీ ఉంది కదా, దీనికి వస్తున్నారు అని చెప్పి. సో అది లెట్స్ గో. సో నేను వెళ్ళినప్పుడే మాంగ్స్ అందరూ ప్రేయర్ అయిపోయి బయటకు వచ్చారనమాట. చాలా బాగుంది. బట్ ఆ గ్యాదరింగ్ నేను వీడియో తీయలేకపోయా. ఆల్మోస్ట్ ఆల్ ఏజెస్లో ఉన్నారు మాంగ్స్ అందరూ, రైట్ ఫ్రమ్ లైక్ కిడ్స్ టు ఓల్డ్ ఏజ్. ఫెల్ట్ సో గుడ్ వాచింగ్ దెమ్. ఇంతమంది టూరిస్టులు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే అస్సలు. లైక్ బోత్ ఫ్రమ్ మైసూర్ అండ్ బోత్ ఫ్రమ్ కూర్గ్, 2 టూరిస్టులు ఇక్కడికి వస్తారనమాట. సో చాలా అంటే చాలామంది ఉన్నారు. అండ్ అక్కడ ఫుట్వేర్ ఇప్పేసి లోపల టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫుట్వేర్ దగ్గర పే చేయాలి మనీ. బట్ ఎన్ని పెయిర్స్ అని అడిగారు అనమాట. నేను ఒకటే పెయిర్ అన్నా. సో అందుకే లైక్ యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ అని చెప్పారు. ఫెల్ట్ సో గుడ్ ఫర్ దాట్. సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. ఇది ద మెయిన్ వర్షిప్ ఏరియా వాళ్ళకి. అంతమంది టూరిస్టులను చూస్తుంటే నాకు మైండ్ పోయింది బ్రో. నాకు అర్థం కాలే లిటరలీ. అంటే అది హాలిడే సీజన్ కూడా ఏం కాదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పి. నేనే
నా కాలేజ్ హాలిడేస్ పెట్టుకొని వెళ్ళా. ఇంకా హాలిడే సీజన్లో ఎంతమంది ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. సో నేను మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా కదా, అది వచ్చేసి నామ్డ్రోలింగ్ స్కూల్ అనమాట. చాలామంది కిడ్స్ ఉన్నారు చెప్పా కదా, మీకు చూపిస్తూ ఉండండి కిడ్స్ని కూడా, ఒక 2-3 సో గైస్, లైఫ్లో ఒక్కసారన్నా సోలో ట్రావెల్ చేయండి. అయినా అందరూ భయపడుతూ ఉంటారు సోలో ట్రావెలింగ్ అంటే, బట్ దగ్గర అవ్వనివ్వండి, దూరం ప్లేస్ అవ్వనివ్వండి, ఏదో ఒకటి ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ గివ్ ఇట్ అ ట్రై, ఇట్ విల్ బీ వర్త్ ఇట్. సో లంచ్ కూడా అక్కడే తిన్నా అనమాట. మొనాస్ట్రీ దగ్గర రెస్టారెంట్ ఉంది, మోమోస్ తిన్నా, లైక్ ద బెస్ట్ మోమోస్, ఎందుకంటే వాళ్ళు ఒథెంటిక్ స్టైల్లో చేస్తారు కాబట్టి. అండ్ నూడిల్స్ కూడా తిన్నా అనమాట, షెజ్వాన్ నూడిల్స్. సో మొనాస్ట్రీ విజిట్ అయిపోయాక మనమైతే కాఫీ ప్లాంటేషన్స్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో కొంచెం లోపలికి వెళ్ళాలి, ఇంకో 20 కిలోమీటర్స్ అక్కడి నుంచి. అండ్ ఇది వచ్చేసి ఫారెస్ట్ మధ్యలో రైడ్, చాలా చాలా సరియల్ మూమెంట్. అంటే చాలా బాగుంది, అటుపక్క ఇటుపక్క ఫారెస్ట్, మధ్యలో మాత్రమే రోడ్ అనమాట. సో అలా తోలుకుంటా మనమైతే కాఫీ ప్లాంటేషన్స్కి వచ్చాం. ఇక్కడ సర్టన్ అమౌంట్ పే చేయాలి, 200 అనమాట. సో మనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ కాఫీ ప్లాంటేషన్ గురించి. సో మనకైతే అక్కడ చేసిన కాఫీ బీన్స్తో ఒక కాఫీ కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చారనమాట. సో అది విషయం. చూసారు కదా అవన్నీ లోపల కాఫీ ప్లాంటేషన్స్. It's not a plant, it's a creeper, okay? Here it just spreads all over the tree. It's a पूरे के पूरे just spread होके आपको मिलो दिखेगा आपको. ये creeper होता है ना, पेड़ के पूरे के. అతను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, తిరిగి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అనమాట, క్విజ్ లాగా. దెబ్బకి నా బయాలజీ క్లాసులు గుర్తొచ్చాయి. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ బెటర్ దెన్ ఆల్ ద అదర్స్ బికాజ్ ఐఎమ్ ఏ బైపీసీ స్టూడెంట్. రైట్ ఫ్రమ్ డైకాట్స్, మోనోకాట్స్ నుంచి క్రీపర్స్, క్లైంబర్స్ దాకా వెళ్ళిపోయాడు. సో 200 తీసుకున్న వర్త్ ద ఎక్స్ప్లెనేషన్ అనిపించింది. చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఓపిక్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను మీకు ఈ లొకేషన్ చూపిస్తా ఎక్కడుందో ఎట్ ద ఎండ్. లైక్ మీరు వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. We've been playing stupid games, the situation rotates. And they say communication, safe relations, okay. Medicated how I'm patient, wasting time ain't the way. Cause I can see it on your face. I've been tossing, turning, staying up all night long. I've been calling, yearning, wondering what I did wrong. I could tell by your eyes, you got something to hide. So open your mind up, let me inside, and let's make it right. Tell me baby what's the problem. సో తిరిగి సేఫ్గా అయితే వచ్చేసా మైసూర్కి. నిజం చెప్పాలంటే నేను అనుకున్న అంత కష్టంగా అయితే అనిపించలేదు నాకు. 200 కిలోమీటర్స్, ఇంకో 50-60 కిలోమీటర్స్ కూడా ఈజీగా తోలేగలను అనిపించింది. సో ఫైనల్లీ ఇట్స్ డే 3 ఇన్ మైసూర్. సో పొద్దున్నే అయితే జూకి వెళ్దాం అని ఫిక్స్ అయిపోయాం. సో జూ అంటే యానిమల్స్ అంటే మన ప్రణీత్ కూడా వస్తాడు. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. పేరుకే మైసూర్ బజ్జీ. ఎక్కడ మైసూర్ బజ్జీ కనిపించలేదు నాకు మైసూర్లో. ఎక్కడ తిందా ఉన్నా, ఎక్కడ చూసిన మసాలా దోశ. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ జూ అనమాట, టాప్ 3లో ఒక జూ. ఒక జూ లోపలికి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ టనల్ వేసారంటే అర్థం చేసుకోండి ఆ జూ స్టేటస్ ఏంటి అనేది. సో ఇది వచ్చేసి శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ పార్క్ అనమాట. చెప్పా కదా టాప్ 3లో ఇండియాలో ఒక జూ అనమాట. అంత పెద్దది, లిటరలీ చాలా యానిమల్స్ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను, కొన్ని యానిమల్స్ అయితే చూపిస్తాను, అన్నీ చూపిస్తే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే బర్డ్స్ అయితే ఉంటాయి అనమాట, కొన్ని పెయింటెడ్ స్టాక్స్ అన్నీ. సో నా ఫోటోగ్రఫీ స్కిల్స్ని బయటికి తీసే టైం అయితే వచ్చింది. ఇవి వచ్చేసి గోల్డెన్ పిసెంట్స్ అనమాట. సో లైక్ హెన్స్ లాంటివే, బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషీస్. ఇక్కడ వచ్చేసి లోపల జాగ్వార్ అయితే ఉంది, జూమ్ చేస్తున్నా చూడండి. గ్లాస్ ఎన్క్లోజర్స్లో అయితే ఉన్నాయి కొన్ని. అండ్ టైగర్ చూసారు కదా, టైగర్ నార్మల్ ఎన్క్లోజర్లోనే ఉంది, అలా నడుచుకుంటూ వెళ్తుంది. సో చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. లయన్ అయితే పడుకొని ఉంది. ఇది వచ్చేసి గొరిల్లా, చిన్న గొరిల్లా, బేబీ గొరిల్లా. అండ్ ఇది వచ్చేసి పెద్దది, అప్పుడే పడుకొని ఉంది. మేము వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట, లెగిసిద్దేమో అని చెప్పి. అప్పుడే లెగిసి కూర్చుంది. Shining on a cloudy day, and it don't matter what you say, 'cause even if the sky is falling, I'ma do it anyway. So save your worries, slide your loving. I can't
feel that good things coming. Finally believe that it's gonna be a bright one here. There's nothing wrong on the horizon, but I'm always in my own head. ఇంత పెద్ద కెఫెటేరియా నేను ఏ జూలో కూడా చూడలేదు, నిజం చెప్తున్నా. సో లిటరల్లీ మీకు ఏ ఫుడ్ ఐటమ్ కావాలో ఆ ఫుడ్ ఐటమ్ ఉందన్నమాట ఈ కెఫెటేరియాలో. చాలామంది అయితే కూర్చొని కూడా తింటున్నారు బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్. నేను కూడా లైక్ లెమన్ సోడా తీసుకున్నాం బికాజ్ తిరిగి ఓపిక అయిపోయింది. సో లెమన్ సోడా తీసుకొని మళ్ళీ తిరగడం అయితే స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసి ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనమాట. అండ్ ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ యానిమల్ ఆటర్. నాకు ఆటర్స్ అంటే చాలా ఇష్టం, చాలా క్యూట్గా ఉంటాయి, వాటర్లో తిరగగలవు, బయట ఉంటాయి. సో లైక్ ఆ ఎమోజీ ఉంటుంది చూడండి ఫోన్స్లో. Every day I gotta light one, yeah. Never not that it a tight one, yeah. No, I keep it 100 every time I come with trouble. No, we coming with the right ones, yeah. 35 can't play, get a bag on ya. Never with the games, put a tag on ya. I ain't getting lit cause my future too bright. Joey hit me up, I said that's just on site. No, it's too nice, no options. నేనేదో సరదాగా దగ్గరికి వెళ్ళి జిరాఫ్స్ వైపు చేయి పెట్టి ఇలా పిలిచాను అనమాట. అవి దగ్గరికి వెళ్ళంగానే ఇక్కడికి దగ్గరికి వచ్చేసినాయి. అంటే నాకు తెలిసి ఫుడ్ పెడతారు కదా, సో ఆ అలవాటు మీద ఒక మనిషి దగ్గరికి రాగానే దగ్గరికి వచ్చేసినాయి అనమాట. సో జిరాఫ్స్ చాలా భలే ఉంటాయి చూడండి. అది పెద్ద జిరాఫ్ అండ్ బేబీ కూడా ఉంది ఆ పక్కనే. సో ఆ తర్వాత కొంచెం ఒథెంటిక్ మైసూర్ ఫుడ్ తిందామని చెప్పి అయితే ఒక లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆ ఫుడ్. సో జూ విజిట్ అయితే అయిపోయింది. సో వచ్చేసి రెస్ట్ తీసుకొని నేను ఈవినింగ్ మళ్ళీ చాముండి హిల్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో బేసిక్గా చాముండి హిల్ దగ్గర నుంచి మొత్తం మైసూర్ ఏరియల్ వ్యూ అయితే కనిపించింది. సో అది చూడడానికి అయితే నేను స్టార్ట్ అయ్యా. సో చాముండి హిల్ నుంచి రిటర్న్ వచ్చేసాక నేను మధ్యలో ప్రణీత్ని పికప్ చేసుకొని జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్, అంటే ప్రణీత్ చదివే మెడికల్ కాలేజ్కి అయితే వెళ్ళా జస్ట్ చూడడానికి. అంటే అంత దూరం వెళ్ళా కదా, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యుటేటెడ్ కాలేజెస్. సో చూద్దామని అయితే వెళ్ళా అనమాట. అది అయిపోయాక గురు స్వీట్ మార్ట్కి అయితే వెళ్ళా. సో ఈ గురు స్వీట్ షాప్ ఏదైతే ఉందో 1935 నుంచి ఉందంట, అంటే ఆల్మోస్ట్ 100 years నుంచి. ఇక్కడ మైసూర్ పాక్ చాలా అంటే చాలా ఫేమస్. సో కొంచెం మైసూర్ పాక్ అయితే ఇంటికి తీసుకున్నా. అండ్ వచ్చాక తింటే ఇంకా ఎక్కువ తీసుకోవాలనిపించింది అనమాట, అంత బాగుంది. బట్ యా ఏం చేస్తాం, అంతే తీసుకొచ్చా. ఈసారి ప్రణీత్ని వచ్చేటప్పుడు విజయవాడ తీసుకురమ్మని అయితే చెప్పాను అనమాట. లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, ద బెస్ట్ మైసూర్ పాక్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అది. సో ఆ తర్వాత ప్రణీత్ ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట, అమృత్ గోబీ అని చెప్పి. ఇది 1998 నుంచి ఉన్న లైక్ గోబీ మంచూరియా షాప్ అంట. ఓన్లీ లైక్ ద వెజిటబుల్ మంచూరియా అయితే దొరికిద్ది ఇక్కడ. అండ్ చాలా బాగుంది టేస్ట్ కూడా. సో అన్ని ట్రిప్స్ లాగానే ఈ ట్రిప్ కూడా చివరికి వచ్చేసింది అనమాట. సో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలోనే లైక్ ఐ వాజ్ మిస్సింగ్ మైసూర్ ఆల్రెడీ. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఐ నో ఐ హర్డ్ దట్ మైసూర్ ఈస్ గుడ్, బట్ లిటరల్ ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయాలా. అండ్ థ్యాంక్స్ టు ప్రణీత్. సో మీరు వీడియో 34 minutes లిటరల్ ఇక్కడ దాకా చూసుంటే పక్కా నచ్చుంటుంది వీడియో. సో షేర్ కూడా చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా. సో నా స్టోరీ టెల్లింగ్ అండ్ ఆల్ కూడా నచ్చుంటే కింద కమెంట్ చేయండి ఏమన్నా. ఇట్ విల్ బీ అ గుడ్ బూస్ట్. ఐ నో లైక్ ట్రావెల్ వీడియోస్ వోంట్ గెట్ దట్ మచ్ రీచ్ బికాజ్ నా మెయిన్ కాంటెంట్ ఇది కాదు కాబట్టి. బట్ యా ఐ లవ్ టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్.
అండ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరిగిందనమాట. యాక్చువల్లీ నేను 4th డే మార్నింగ్ ట్రైన్ ఎక్కాలి, లైక్ మైసూర్ టు బెంగళూరు నుంచి ఒక 3 hours లే ఆఫ్, అక్కడి నుంచి బెంగళూరు నుంచి విజయవాడకి. బట్ అంత జర్నీ నా వల్ల అవ్వదు అనుకున్నా, ఇంకా అది కూడా ఒక్కడనే సోలో కాబట్టి అంతసేపు నేను కూర్చోలేను. సో జస్ట్ చూసా, నైట్ ట్రైన్ ఉంది డైరెక్ట్ మైసూర్ టు విజయవాడ, తత్కాల్లో దొరికింది. సో అది బుక్ చేసుకొని ప్రీవియస్ టికెట్ క్యాన్సిల్ చేశాను అనమాట. సో దట్ వాజ్ అ స్మూత్ రైడ్ బ్యాక్ టు హోమ్. అబ్బో, ఇంకా కృష్ణా రివర్ చూడంగానే నాకైతే కవి కూచి కవిగంలో ఎస్ఆర్కే ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, ఆ బీజిఎం ఇంకా ఇంటికి వచ్చేసాం అని. సో రేపటి నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. 3 days అటెండెన్స్ పోయినందుకు 1 month ఒక రోజు కూడా హాలిడే పెట్టకుండా వెళ్ళాలన్నమాట. సో అటెండెన్స్ మేనేజ్ చేసుకోవాలంటే అయిపోయింది భయ్య. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి. అటెండెన్స్ కష్టాలు. మమ్మీని మంచిగా టమాటా పప్పు చేయమన్నా. చాలా రోజులైంది ఇంటి ఫుడ్ తిని, చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 5 days అవుతుంది. సో అంటే నేను ఎప్పుడు హాస్టల్లో ఉండింది లేదు. సో నాకు 5 days చాలా ఎక్కువ అనమాట ఇంటి నుంచి దూరంగా ఉంటే. మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నా. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.